వారానికి లేదనే 2-3 సేవలు దొరుకుతాయి. ఇప్పుడే అప్పుడు స్వర్గానికి వెళ్తాడు కానీ స్వర్లో ఇంకా 3 రెట్లు ఎక్కువ. హాయ్ ఫ్రెండ్స్, చేపలు పట్టడానికి యూజ్ అయ్యే ఒక పెట్ట అయితే సముద్రంలో కనిపించింది. అందుకనే నేను వాటర్లో దూకేసి దాన్ని తేవడం కోసం వెళ్ళాను. నిజంగా వాటర్ మాత్రం చాలా చల్లగా ఉంది. వింటర్ సీజన్ కదా, వాటర్ చాలా చల్లగా ఉంది. సముద్రం వాటర్ అంటే నేను దూకేటప్పటికి సముద్రంలో కింద నుంచి కదా నేను వెళ్ళాను. ఫస్ట్ కింద నుంచి వెళ్ళేటప్పటికి అసలు అనుకోలేదు ఎంత చల్లగా ఉంటుందని, అయినా దూకేశాను. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడు నేను దేనికోసం సముద్రంలో డైవ్ చేశానో చూడండి. మా వాళ్ళందరూ తింటున్నారు ఫ్రెండ్స్. ఇది తిన్న టైంలో అది మాకు కనిపించింది, అందుకని డైవ్ చేసుకుని వెళ్ళిపోయాను. ఏదైతే అది అయ్యింది మొత్తానికి దాన్ని తెచ్చిస్తాను. ఇప్పుడు మళ్ళీ నేను తినడానికి అయితే వచ్చేసాను ఫ్రెండ్స్. ఒకసారి చూడండి, నేను తిని చూపిస్తాను. ప్రస్తుతానికి అయితే చేపల కర్రీ ఫ్రెండ్స్. ఎప్పుడు చేపల కర్రీ వండుకుంటాం. ఏదైనా బంగాళదుంప ఉంటే బంగాళదుంప కర్రీ పెట్టుకుంటాం, ఒక్కొక్కసారి బిర్యానీ పెట్టుకుంటాం. సముద్రంలో చేపలు మాత్రం హైలైట్గా ఉంటాయి ఫ్రెండ్స్ తినడానికి. ఒకసారి చూపిస్తున్నాను చూడండి. మేము వండుకున్న చేప పేరుతో మీకు పని లేదు. ఏ చేప అయినా సరే తింటే సూపర్గా ఉంటుంది ఫ్రెండ్స్. అన్నీ మెల్ల సార్ ఏమంటున్నాడు. ఇంకా సముద్రం చూసారు ఎలా ఉందో, విశాలంగా ఉంది. కానీ మార్నింగ్ మాత్రం చాలా చలిగా ఉంటుంది, నైట్ కూడా చలిగా ఉంటుంది. మధ్యాహ్నం పర్వాలేదు, ఎండగానే ఉంటుంది. ఇప్పుడు మేము తిన్నది మధ్యాహ్నం ఫ్రెండ్స్. చూస్తున్నారు కదా, నేను సముద్రంలోకి దేనికోసమే దూకాను. దీన్ని మీరు ఎప్పుడైనా చూసారా? దీన్ని పెట్ట అంటారు ఫ్రెండ్స్. దీని గేలాలు చూడండి ఎలా ఉన్నాయో. ఏ చేప అయినా దీన్ని తినడానికి వస్తే పని అయిపోద్ది. ఇంకా చేప చావడమే తప్ప బ్రతకడం ఉండదు. ఆ గేలాలు చూస్తేనే అర్థమైపోతుంది. ఇప్పుడు కనిపిస్తుంది మా రెండో బోట్ ఫ్రెండ్స్. మేము వచ్చి 2 రోజులు అవుతుంది. తర్వాత మా బోట్ వేటకొచ్చింది. నేను అన్నం వండుతున్నాను, ఈలోగా మా బోట్ మా దగ్గరకు వచ్చింది ఫ్రెండ్స్. మా దగ్గరకు వచ్చి ఒక మనిషిని అయితే అడుగుతున్నారు. ఒక మనిషిని అంటే వాళ్ళు 5గురు ఉన్నారు, మేము 6గురు ఉన్నాము. అందుకని ఒకళ్ళు అడుగుతున్నారు. వాళ్ళు తాడు పెడతారంట, చేపల కోసం తాడు పెడతారంట. అందుకని ఒక మనిషిని అయితే ఇచ్చేసాం. కనిపించింది కదా, మా మాయ అయితే వెళ్ళిపోయారు, కెమెరామెన్ అతనే. ఇక్కడ మా మాయని గమనించండి. మా మాయ ఒక కర్రకి లైట్ కడుతున్నాడు. ఇది సిగ్నల్ లైట్ ఫ్రెండ్స్. నైట్ టైం మేము తాడు పెట్టేటప్పుడు మాకు ఆ తాడు నైట్ టైం ఏం కనిపించదు కదా, అందుకనే ఒక ఎండింగ్ పాయింట్ అంటూ ఉంటుంది కదా, ఎండింగ్ పాయింట్ ఎగ్జిట్ పాయింట్, ఈ రెండిట్లకి ఒక సిగ్నల్ లైట్ అయితే పెట్టుకుంటారు. అదే మా మాయ కడుతున్నాడు, అందుకని చూపించాను వీడియోలో ఫ్రెండ్స్. ఇప్పుడైతే వంట ప్రోగ్రామ్ అయితే కంప్లీట్ చేసుకుందాం. ఇవిగో ఆనియన్స్, టమాటాలు, మిర్చీలు అన్నీ ఉన్నాయి. ఇంకా నెక్స్ట్ మనం ఫిషింగ్ వీడియోకి అయితే వెళ్ళిపోదాం ఫ్రెండ్స్. ఇదిగో నాన్న అయితే ఎటువైపు వెళ్ళాలని సైక్ చేస్తున్నాడు చేతులతో. వాళ్ళు నైట్ ఫిషింగ్ చేసి ఏం చేపలు పడ్డాయో అవి చూపిస్తాను. సముద్రంలో జరిగే ప్రతిదీ కూడా నేను క్యాప్చర్ చేసి మీకోసం సముద్రంలో మేము ఏం చేస్తాము ప్రతిదీ ఇన్ఫర్మేషన్తో సహా పెడుతూ ఉంటాను. ప్లీజ్ సపోర్ట్ చేస్తూ చూడండి ఫ్రెండ్స్. ఇప్పుడు 3:30 అవుతుంది. మేము 2 గంటలు లేచి తాడుకన్నిటికి కూడా ఎర్రలైతే కుట్టించుకున్నాము. ఎర్రలన్నీ చూపిస్తాను చూడండి. ఇప్పుడు జర్నీలో ఉంది బోటు. మేము తాడు పెడుతున్నాం ఫ్రెండ్స్. కోనం చేపలకి, కింగ్ ఫిష్ అంటారు కదా, ఆ కోనం చేపలకి అయితే పెడుతున్నాం. అన్నయ్య తాడు వేస్తున్నాడు చూడండి, నేను క్లియర్ గా చూపిస్తున్నాను. అన్నయ్య వీడియో బాగా తీయమంటున్నాడు. డ్రమ్లో తాడేసుకున్నాం ఫ్రెండ్స్. దీంట్లో 180 వరకు గాలాలు అయితే ఉన్నాయి. ఆ గాలాలకి మేము సావడ్ అనే చేపను కుట్టుకున్నాం ఫ్రెండ్స్. ఎర్రకి పెట్టుకొని అయితే పెద్ద చేపలు అయితే పడతాం. చుట్టూరా కూడా చీకటే కనిపిస్తుంది, చూస్తున్నారు కదా. సముద్రంలో చేపలు వలలేసే కాదు బ్రో, ఇలాంటి తాడులేసి కూడా పడతారు. దీన్ని మేము తాడు అంటాము. ఈ తాడుతోనే చాలా ఎక్కువ చేపలు కూడా పడొచ్చు. 180 వరకు ఎర్రలు కొడతాం మేము. 180లో ఒక 10 చేపలు మాకు కోనం చేపలు పడినా సరే గ్రేటే. మంచి ఫిషింగ్ అయినట్టు బ్రో, కనిపిస్తున్నాయి కదా. ఒక్కొక్క దానికి 3 గాలాలు అయితే పెట్టుకున్నాం ఫ్రెండ్స్. బాగా గమనించండి, నేను బాగా చూపిస్తున్నాను. ఇదే సావడ్ ఫ్రెండ్స్, గబ్బన్ ఫిష్ అంటారు. ఇది సిల్వర్ కలర్ లో ఉండడం వల్ల మనకి సముద్రంలో బాగా లైటింగ్ ఎక్కువ కొడుతుంది. అందుకని దీన్ని తినడానికి వచ్చేటప్పుడు 3 గాలాలు ఏదో ఒక గాలానికి అయితే చేప అవుట్ అవుతుంది.
ఫ్రెండ్స్ నైట్ అంతా కూడా తాడేస్తాం. మినిమం మేము 4 గంటలు జర్నీ చేసిన తర్వాత ఇప్పుడు ఆయిల్ వేసుకుంటున్నాం ఫ్రెండ్స్. మా ఇంజిన్ కి వచ్చి 5 లీటర్ల ట్యాంక్ ఫ్రెండ్స్. ఇది 5 లీటర్ల ట్యాంక్. ఇది డీజిల్ ఫ్రెండ్స్. ఇది డీజిల్ తో నడుస్తుంది, పెట్రోల్ కాదు. ఇప్పుడు కాసేపు మేము రెస్ట్ తీసుకొని మళ్ళీ మేము వేసిన తాడు పైన అయితే వెళ్తాం ఫ్రెండ్స్. అంటే ఏ చేపలైనా ఉన్నాయో లేవో చూడడానికి వెళ్తాము. సముద్రంలో పట్టుకుని ఆయిల్ క్యాన్ చూపిస్తాను చూడండి. ఇదే 30 లీటర్ల క్యాన్ మేము 2 పట్టుకుంటాం ఫ్రెండ్స్ సముద్రంలోకి. ఆయిల్ తెచ్చండి ఫ్రెండ్స్. ఇదే రాఘవేంద్ర సినిమాలో అలాగా ఐ లైక్ అంత అలాగేనా? ఐ లైక్ ఇట్. రాఘవేంద్ర లైక్ షేర్ సబ్స్క్రైబ్ అని. వాతావరణం చూడండి ఎంత నిశ్శబ్దంగా ఉందో. నిజంగా చాలా బాగుంది. ఇంకా సన్ రైజ్ కూడా అవ్వలేదు ఫ్రెండ్స్. మేము ఇప్పుడే తాడు పైనకి వెళ్తున్నాము. మేము 180 గాలాలు పెట్టేసి ఎర్రలు వేసాం కదా సముద్రంలో. దానికి ప్రతి 2 గాలాల దగ్గర ఒక కట్ట ఉంటుంది ఫ్రెండ్స్. అది కిందకి ములిగితే అక్కడ చేప ఉందని అర్థం. ఆ చేపను మేము చూపిస్తాను చూడండి పట్టేసిన తర్వాత. ఇప్పుడు మీకు కనిపిస్తున్న చేప కోసమే మేము నైట్ 2 గంటలు లేచి తాడు పెట్టేసి అంత మెలకు మీద ఉన్నాం మేము. ఇప్పుడు కూడా మాకు నిద్ర వస్తుంది. పనులు చేసుకుంటూ అది కవర్ అయిపోద్ది నిద్ర. నేను చేపకు తగులుకున్న గాలం తప్పించాను కదా, ఆ గాలానికి మళ్ళీ ఎర్ర కొట్టేసి సముద్రంలో వేసేస్తాడు అన్నయ్య. ఫ్రెండ్స్ ఇప్పుడు నేను చూడండి చేపలన్నిటిలో కూడా ఐస్ స్టోర్ రూమ్లో వేసుకుంటున్నాను. మా స్టోర్ రూమ్ ఇదే. కాన్లు అంటామని ఇంతకు ముందు వీడియోలో చెప్పాను. ఒకసారి ఆ వీడియో చూడకపోతే నా ఛానల్ ఓపెన్ చేసి చూడండి ఫ్రెండ్స్. ఆ వీడియో కనిపిస్తుంది. దీని గురించి కూడా చెప్పాను. కాన్లు అంటారని ఐస్ పెట్టేది. చూడండి ఫ్రెండ్స్ పెద్ద కోణం ఇది. మాకు పడిన పెద్ద కోణం ఫ్రెండ్స్. ఇది 22 కేజీల వరకు వచ్చింది. ఇది చాలా పెద్ద కోణం. ఇది కోణం. ఇది మనకు ఆల్కి నాయిందే నిన్న చెప్పండి. వీటన్నిటిలో అంటే పెద్ద పెద్ద సింహాల ముందు చిన్న సింహం పిల్లల ఎలా ఉందో ఇది ఫ్రెండ్స్. వీటన్నిటికి ఐస్ వేసుకున్న తర్వాత వీడియో తీస్తాను, ఓకేనా? ఈ వీడియోని ఇంతవరకు చూసినందుకు చాలా థ్యాంక్స్ ఫ్రెండ్స్. ఇంకా ముందు ఇంకా ఇంట్రెస్టింగ్ ఉంటుంది చూడండి. ఒకసారి వాతావరణం చూడండి. వాతావరణం ఏం బాగాలేదు. వాతావరణం చూపించి వాతావరణం అస్సలు ఏం బాగాలేదు. ఇలాంటప్పుడే మనకి అంటే బిర్యానీ కొండలు గట్ట తిరగడానికి అవకాశం ఉంది. ఇలాంటప్పుడు చాలా జాగ్రత్తగా ఉంటారు. చూడండి ఎంత తెలుస్తుంది అక్కడ కనిపిస్తుంది కదా వాటర్లో కలుస్తుంది. ఇలాంటప్పుడు ఇలా పట్టుకోవాలి. ఇది ఇటు తిరగబడిపోయిందంటే చాలా ప్రమాదం. కాలు కాలిపోవడం అనేది జరుగుతుంది. ఇంతకంటే చాలా మంది కాలిపోయి చాలా జాగ్రత్తగా అసలు బాగాలేదు. బ్యాలెన్స్ తినేసే వెళ్ళిపోతాం. తినడానికి కావాలంటే చెప్పండి, ఎక్కువగా వండుతాను రేపటి నుండి. తినేసాం. గాలి ఎప్పుడు తగ్గుతుంది అని చూస్తున్నాం. గాలి బాగా ఓవర్గా వచ్చేసింది సడన్ గా, అందుకని రెస్ట్ తీసుకుంటున్నాం. ఇలాగా అయితే మా వాళ్ళు చాలా కబుర్లు చెప్పుకుంటారు. ఆ కబుర్లు మీకు వినిపిస్తాను, వినండి ఫ్రెండ్స్. వచ్చాడా చిన్నప్పుడు సోపు పంట చేసాం. 5 గంటలు చేసాము. దగ్గరికి వెళ్ళాలంటే మంచి కర్రీ మాల్కి వెళ్ళాము. అలా ఏం చేసే వాళ్ళు శీతకాలం తిరగేస్తాను. శీతకాలం తిరగేసాను. ఆ పుచ్చుకెళ్ళాలి. ఈ పైగాలు తిరిగితే తిరగలేదు. వెళ్తున్నాము. పైగాలు తిన్నగా వెళ్ళిపోయింది.
తిన్న పారిపోడు అప్పుడు స్వర్గానికి వెళ్తారు కానీ స్వర్లో ఇంకా 3 రెట్లు ఎక్కువ అదే మచ్చ మీద వేసుకుంటాడు స్వర్లు కడతారా పంట మచ్చలు పంటకి ముప్పు 3 సార్లు 4 సార్లు అప్పుడు సింతాపుల మీద ఎంత మాలకి వెళ్ళాలా నన్న సింతాపుల మీద ఎంత మాలకి వెళ్ళాలి సొరల తోడుకు 60 గంటల దాకా వెళ్ళి 60 బర్రెల తలక అంతా సాఫ్ 63 అంత వచ్చాడు ఆహా 63 దూరం వచ్చేది అంటే మాలకి మన ఊరు రాల్పాలంత వచ్చేలా మరి ఆహా అంత దగ్గరికి వెళ్ళి బారుకు అంతవరం వెళ్ళిపోయేలా ఇంజిల్ తప్పల మీద వెళ్ళట్లేదని అంతవరమా అయ్యానా నడిచి నాటి ఇంజిలాల మీద చేపల మీద పెద్దాపలు వెళ్తే నాకు తీసి పారేసి 20 చెప్తుందా మరి ఆలిపడి పక్క ఫస్ట్ మందు ఉండి నడిచేది మలిపినట్టు ఉండేది కాదు చేపల సేవలు బోనాలు కాడ దొరికి రోజుకి చీవాట్లేదు కదా రోజుకి చీవాట్లు ఫ్రెండ్స్ మా సంభాషణ మొత్తం పూర్తిగా విన్నారు అనుకుంటున్నాను ఫ్రెండ్స్. ఇప్పుడు రాత్రి 10 అవుతుంది ఫ్రెండ్స్. మా వాళ్ళు ఆల్రెడీ తాడేసి ఆ చేపలు చంపినవన్నీ కూడా మాకు ఇస్తున్నారు. వాళ్ళ దగ్గర ఐస్ స్టోర్ రూమ్ లేదు, మా దగ్గర ఉంది. మేమే అంటే మా 2 బోట్లవి కూడా ఐస్ స్టోర్ చేసుకునేది మా బోట్లోనే. చూసుకోండి ఐస్ స్టోర్ ఇదే బాగా కనిపిస్తుంది కదా. వాళ్ళ దగ్గర ఉన్న కోనం పీసులన్నీ మాకు ఇస్తారు, నేను స్టోర్ చేసుకుంటాను. ఇది ఫ్రెండ్స్ నైట్ టైం మేము చేసుకునే పని. నైట్ టైం చేపలు కూడా పడతాము, ఇది ఈ పని కూడా చేసుకుంటున్నాం. ఒక వీడియో తీసి అయితే మీకు చూపిస్తున్నాను. నీ షార్ట్ నీరే కుర్రోడు చెప్తుండే చెప్తుండే షిప్ లో ఉన్నాడు ఆడే. ఇక్కడ మా మాయ వీడియో ఆన్ చేసిన ఫస్ట్ నుండి కూడా చూసుకోలేదు, వీడియో అయితే బ్లర్రీగా వస్తుందని. అందుకని వీడియో ఇక్కడ క్లిప్ మొత్తం కూడా బ్లర్రీగానే వచ్చింది. ఏదో ఒకలా అడ్జస్ట్ అయిపోయారు కదా. ఓకే ఫ్రెండ్స్ వీడియో మొత్తం చూడండి, పూర్తి వరకు చూడండి. చాలా బాగా వచ్చింది వీడియో అయితే. ఫిషింగ్ వీడియో మొత్తం కూడా తీసాను. చలేస్తుంది బాబా, ఏదో చలేస్తుందా? మంచి ఎక్కువ కాలుతుందా? చలేస్తుందా? లోపల వచ్చి పడుకున్నాం, బయటకు వచ్చేసాను ఇప్పుడే. రాత్రులు మా బోట్లో ఎలా పడుకుంటున్నారు కనిపిస్తుంది కదా. కవర్లు వేసుకొని అయితే పడుకుంటున్నారు. మీరు మొత్తం చూసారు కదా. ఒకసారి వీడియో వెనక్కి పెట్టుకొని చూడండి. చలేస్తుంది ఫ్రెండ్స్, చాలా ఎక్కువ చలేస్తుంది, అందుకనే కవర్లు తొడుక్కుంటారు. ఇప్పుడు నేను చూపిస్తున్న లైట్ పేరు సిగ్నల్ లైట్ ఫ్రెండ్స్. ఇది ఓన్లీ నైట్ టైం మాత్రమే వెలుగుతుంది, పగలు అసలు వెలగదు. బ్యాటరీలు ఉంటాయి ఫ్రెండ్స్, లోపల 2 బ్యాటరీలు ఉంటాయి. ఈ లైట్ ఉండడం వల్ల మనకు చాలా ప్లస్ ఫ్రెండ్స్. పెద్ద పెద్ద షిప్పులు సముద్ర మార్గం మన ఎదురుగా ఎప్పుడైనా వచ్చి ఉంటే మనల్ని ఢీ కొట్టకుండా సైడ్ నుంచి వెళ్ళిపోయే అవకాశం ఉంటుంది. వాళ్ళు పెద్ద లైట్ ఆన్ చేసి ఉంచేశారు, మేమేమో సిగ్నల్ లైట్ ఒకటి పెట్టుకొని ఉంచాం ఫ్రెండ్స్. అందరూ పడుకుడిపోయారు ఫ్రెండ్స్. మా 2 బోట్లలో అందరం పడుకుడిపోయాము, చుట్టూరా ఏం లేదు. మా బోట్ ఒకటి, అవతల బోట్ ఒకటి. ఇంకా లైట్ ఆన్ చేసి ఉంటే ఛార్జింగ్ అయిపోద్ది, బ్యాటరీ ఛార్జింగ్ అయిపోద్ది అనేసి ఇలాగా సిగ్నల్ లైట్ అయితే కట్టుకొని ఉన్నాం ఫ్రెండ్స్. మా వాళ్ళు పెద్ద లైట్ అయితే ఆన్ చేసి వదిలేశారు, చూసుకోవచ్చు. మా వాళ్ళందరూ పడుకుడిపోయారు. నాకు చూపించు.
మేము రాత్రి 10 గంటలు పడుకున్నాం. 10 గంటలు పడుకొని మళ్ళీ ఎర్లీగా 4 గంటలకి అయితే లేచాం. నేను ఏం చేస్తున్నాను కనిపిస్తుంది కదా, టీ పెడుతున్నాను. అంటే మా బోట్లో ఏం తక్కువ కాదు, ఇంటి దగ్గర ఎలా ఉంటుందో దానికన్నా బాగుంటాం ఫ్రెండ్స్. ఇక్కడ పాలు, టీలు, రొట్టెలు అన్నీ ఉంటాయి తినడానికి, ఏం తక్కువ చేయరు, అన్నీ బాగుంటాయి. అన్నీ అసలు ఏం భయపడే అవసరం లేదు. ఇంతవరకు కూడా సముద్రంలో వీళ్ళు ఎలా ఉంటారు ఏంటని ఇలా అనుకుంటారు, కానీ మేము సముద్రంలో చాలా బాగుంటాం. ఇంటి దగ్గర కన్నా సముద్రంలోనే బాగుంటాం ఫ్రెండ్స్ నిజంగా చెప్పాలంటే. ఎందుకంటే సోషల్ మీడియాకి చాలా దూరంగా ఉంటాం, ఫోన్ వాడడం కదా. దానికి వచ్చి ఇక్కడ ఎక్కువ పడుకుండేది ఇక్కడ ఎక్కువ ఫ్రెండ్స్. కానీ పని ఎప్పుడు ఉంటుందని తెలియదు. నైట్ పగలు పని ఉంటుంది, కానీ నైట్ పగలు నిద్ర చేస్తాం. ఎప్పుడు పని ఉంటుంది మాకు తెలియదు, ఎప్పుడు ఏం చేస్తాం మాకు తెలియదు. వహాతాజ్ అన్నా మాకు చూపించారు అన్న. ఇద్దరు పందిలికి చేస్తున్నట్టున్నారు. మాయా ఈ తెప్పలం బాత్రూమ్కి ఎక్కడికి వెళ్తారా? ఎక్కడ వెళ్తారా? ఇక్కడేనా? చాలా మంది డౌట్స్ ఉన్నాయంట, వీళ్ళందరికి చెప్పాలంట. ఫ్రెండ్స్ నెక్స్ట్ వీడియోలో బాత్రూమ్ గురించి, ఇంకా చేపలు వేట ఇంకా మనతో చాలా ఉంది, అదంతా కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తూ మంచిగా వీడియో పెడుతూ ఉంటాను. నెక్స్ట్ వీడియో కోసం ఎదురు చూడండి ఫ్రెండ్స్. ఉంటాను మరి, బాయ్.